శ్రీమాత్రే నమః. మా చిన్నబ్బాయి కోడలు నిన్న వాళ్ళ అత్తారితో కలిసి కుండలేశ్వరం అని అమలాపురం దగ్గర దాటిన తర్వాత ఉందండి. చాగంటి వారు ఈ మధ్య చాలా చెప్పడం జరుగుతోంది. కాశీ వెళ్ళడం కన్నా ముందు కుండలేశ్వరం వెళితే కాశీకి వెళ్ళినంతకన్నా ఎక్కువ ఫలితం వస్తుందిట. ఎవరో అక్కడికి వెళ్ళిన వాళ్ళ గురా మీరు కుండలేశ్వరం వెళ్ళలేదా అని ప్రశ్నించారట. అదేంటంటే కుండలేశ్వరాన్ని వదిలేసి ఇక్కడికి వస్తారా, కాశీ కన్నా మహిమాన్వితమైన క్షేత్రం అక్కడ ఈశ్వరుడు అని చెప్పారు అని ఆయన చాలా చెప్తున్నారు. దాంతో అందరూ వెళ్ళడం జరుగుతోంది. చాలా పెద్ద ప్రాంగణం అంటండి. మాకు వెళ్ళడానికి మా నాన్నగారిని వదిలి ఒక గంట కన్నా ఆయన్ని వదిలినడం కుదరదు మాకు. అందుకని ఎక్కడికి అంత వెళ్ళడం లేదు. వాడు వెళ్ళాడు అంటే పిల్లలు చూశారు అంటే నేను చూసినంత ఆనందమే నాకు కలిగింది. అయితే గర్భగుడిలో దేవుణ్ణి ఫోటో తీయకూడదు కదమ్మా, అందుకని తీయలేదు అని చెప్పాడు. పొద్దున్న ఇదిగో ఆరగింపు చేసేటప్పుడు ఇలాగా వాయిద్యం మోగిస్తారని చెప్పి చిన్న వీడియో పెట్టాను. అలాగే అంతా కొబ్బరి చెట్లతోనూ, ఇదిగో ధ్వజస్తంభం చాలా పెద్దదిట. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీదేవి, నారాయణులు, అలా ఉపాలయాలు చాలా ఇక్కడ ఉన్నాయిటండి. ఇక్కడ అంత జనమైతే లేరు, అంత ఖాళీగానే ఉందని చెప్పాడు. దాంతో చాలా ప్రశాంతంగా దర్శనం అది జరిగింది అని చెప్పాడు అనమాట. చాలా బాగుంది. ఎంత బాగుందో నీకు వెళ్ళి ఏమాత్రం వీలయ్యి తాతగారి దగ్గర ఎవరైనా పెట్టడం కుదిరితే వెళ్ళి తప్పకుండా వెళ్ళండి నువ్వు డాడీ అన్నాడు. ఇదేమో పుష్కర్ ఘాటు ఉందిటండి. ఇక్కడ గోదావరి పాయ వచ్చి వృద్ధ గౌతమి నదిట. వృద్ధ గౌతమి నది, ఈ గోదావరి నది 7 పాయలుగా అవుతుంది కదండి. అవి అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తాయి. ఇవన్నీను చాలా బాగుంది అని చాలా వర్ణించాడండి వాడు. నేనే వెళ్ళి చూసినంత ఆనందం కలిగింది. మీరెవరైనా మీలో చూసిన వాళ్ళు ఉంటే సరే, చూడని వాళ్ళు ఉంటే ఇదిగో ఇది పెద్ద బావిట, చూడని వాళ్ళు ఉంటే మీరు కూడా చూస్తారు నాలాగే అని చెప్పి నేను ఈ వీడియో మీ అందరికీ కూడా షేర్ చేయడం జరుగుతోంది. మీరందరూ కూడా తప్పకుండా చూస్తారని పెట్టానన్నమాట. ఇదిగో ఇదండి పుష్కర్ ఘాటు, అదిగో గోదావరి, కొబ్బరి చెట్లు. అసలు కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అందులోనూ ఇంత విశాలమైన గుడి, ఆ భగవంతుడిది, ఆ ఈశ్వరుడిది, కుండలేశ్వరుడు. ఎంత ఇదో నిజంగా చాగంటి వారి మాటలు వింటే ఒళ్ళు పులకరించిపోయింది. వాళ్ళు ఇలా వెళ్తారని నేను అనుకోలేదు. పిల్లలు పోన్లే, నేను వెళ్ళి చూసినంత ఆనందం అయితే నాకు కలిగిందండి. మీ అందరికీ, మన వాళ్ళందరికీ చూపిద్దామని షేర్ చేస్తున్నాను. ఇదిగో చూసారా గోదావరి, వృద్ధ గౌతమి నది చూసారా ఎంత బాగుందో. ఈ కొబ్బరి చెట్లు అవన్నీ కేరళలో చూపిస్తారు కదా, అలా ఉంది కదండి.